చెప్తున్నాను. మీకే చదువు రాదా? నాకంటే చదువు రాదు. మీకు లేదా? మీకు ఎమ్మెల్యే చెప్పినట్టు నేనేంటి కార్డులు కాయాలా? నేనేంటి ఇన్ఛార్జులు ఉండాలా? లేదా రాసి అట్లేం కాదు. ఉందే లేదు. ఎవరు చెప్పినారా ఉందని? ఎవరు చెప్పినారు? నువ్వే రాయచ్చు. నేను పెట్టిన మేలుకు ఎవరన్నా కానీ జనరల్గా నేను ఇటు అడుగుతాను. నేను నీకు యోగక్షేమాలు ఎట్లున్నారు సార్ అని నేను బాగుండా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క. నువ్వు దీంట్లో ఏముందో చెప్పు. నాకు చదువు రాదు. నువ్వే చదువు. పార్టీ ప్రోగ్రాము ఇక్కడ కాకుండా అక్కడ చేసుకోండి అంటే నేనేం చెప్పినా నేను ప్రోగ్రాం పెడతాడా అని పెట్టా. నేను ప్రోగ్రాం పెడతాడా అన్నా. మీరు చేసుకోండి అని చెప్పినా. నువ్వు నాకు రాసి అనేసి పెట్టాడుగా నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అందువల్ల నువ్వు పోయేదని ప్రతి ఎవరికన్నా కాదు. నాకు రాసి ఎక్కడైనా కాదు. అది ఎక్కడ వచ్చినా కూడా ఇవాళ సడన్ గా వచ్చింది, మీరు కొంచెం జాగ్రత్త, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. అది మా బాధ్యత. అది రాసి కొద్దిగా అది మా ఆడ చెప్పలేదు. ఆడ చెప్పండి బాధ్యత కడితే ప్రతిదీ కూడా ఆడ చెప్పు కానీ ఏ చిన్నది అవుతున్నా కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఒకవేళ మీరు నార్మల్ కోర్సెస్ లో చేస్తున్నారు అనుకోండి, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి అన్న మీకు ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ గా వచ్చి మీకు మా మీద ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని రికార్డెడ్ గానే అడుగుతున్నా. ఎప్పుడు అడిగినా ఏమి ఇచ్చినావు? ఒకవేళ ఇప్పుడు ఈ మామూలు నార్మల్ పరిస్థితులలో కూడా మీరు కండక్ట్ చేసేటప్పుడు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నప్పుడు ఇమీడియట్ గా అదే రాసి చెప్తున్నాం కదా. ఇప్పుడంతా తీసుకుంటూనే ఉన్నారు కదా. అది కాదు, ఓపెన్ గా చెప్తున్నా. అది కాదు. నాకు రికార్డెడ్ గా ఉండాలి. ఓపెన్ చెప్తున్నాం. నాకు అవసరం లేదు. నా ఒకటి అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకున్నా. నువ్వు రికార్డెడ్ నాకు రాసి పేపర్ ఇచ్చే నేను లేకపోతే ఉంటాను. మాట్లాడయా ఏం లేదు లేదన్నా. మీకు ఇదే బుద్ధి నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను గుమాస్తా మీ కానిస్టేబుల్ చూసినట్లు చూస్తాను. మీ కానిస్టేబుల్ చూసినట్లు చూస్తాను.